లిక్కర్ స్కామ్లో ప్రైమరీ ఛార్జ్షీట్ సిద్ధం చేస్తోంది సిట్. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేయనుంది. ఈ కేసులో 200 మందికి పైగా సాక్షులను విచారించిన సిట్ 40 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో 11 మందిని అరెస్ట్ చేసింది కూడా. ప్రైమరీ ఛార్జ్షీట్ తర్వాత మిగిలిన విచారణ పూర్తి చేసి తుది ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. లిక్కర్ స్కామ్లో ప్రైమరీ ఛార్జ్షీట్ సిద్ధం చేస్తోంది సిట్. శుక్రవారం ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేయనుంది. ఈ కేసులో 200 మందికి పైగా సాక్షులను విచారించిన సిట్ 40 మందిని నిందితులుగా చేర్చింది. ఇందులో 11 మందిని అరెస్ట్ చేసింది కూడా. ప్రైమరీ ఛార్జ్షీట్ తర్వాత మిగిలిన విచారణ పూర్తి చేసి తుది ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అయితే విచారణకు సంబంధించిన ప్రైమరీ ఛార్జ్షీట్ అయితే వచ్చే శుక్రవారం అంటే ఎల్లుండిను ఏసీబీ కోర్టులో దాఖలు చేయడానికి అయితే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. వాస్తవానికి రేపే ఛార్జ్షీట్ దాఖలు చేయాలని ముందస్తుగా అధికారులు అనుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఛార్జ్షీట్ ఇంకా సిద్ధం కాకపోవడంతో సిట్ అధికారులు మొత్తం కూడా దాన్ని మరోసారి రివ్యూ చేసుకొని రేపు సాయంత్రానికల్లా దాన్ని పూర్తి చేసి ఎల్లుండి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఛార్జ్షీట్ ని కోర్టులో దాఖలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. 40 మందిని నిందితులుగా కూడా చేర్చిన నేపథ్యంలో 200 మందికి పైగా సాక్షులను కూడా విచారించి స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ప్రైమరీ ఛార్జ్షీట్ ని ఇప్పుడు దాఖలు చేయకపోతే 22వ తారీఖు సమయానికి అరెస్ట్ చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో A1 గా ఉన్నటువంటి రాజకేశ్ రెడ్డి గానీ ఇంకో 2-3 నిందితులకి 90 రోజుల సమయం కూడా పూర్తయితే కనుక వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశాలు ఉంటుందనేది సిట్ భావనగా ఉంది. ఈ లోపుగానే ఛార్జ్షీట్ ని దాఖలు చేయడం ద్వారా వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలన్నింటినీ కూడా ఆపవచ్చు. దాని ద్వారా విచారణకి ఏదైతే ఇంకా మిగతా ఇంకొంతమంది నిందితులు ఉన్నారు, ఇంకొంత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని పూర్తి చేయాలంటే దానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు బయటకు రాకూడదు కాబట్టి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు వరకు మాత్రం ప్రైమరీ ఛార్జ్షీట్ ని ఏసీబీ కోర్టులో అయితే దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం దీన్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేయనున్నట్టుగా అయితే మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ శ్రీకాంత్.